ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి గాల్లో ఎగిరే విమానాలు చూడడం తప్ప మనకు ఎగిరే అవకాశం అయితే ఎప్పుడు రాలేదు. మొత్తానికి అయితే ఇప్పుడు మనకు కూడా గాల్లో ఎగిరేయడానికి అవకాశం అయితే వచ్చేసింది. ఫర్ ది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ టు ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అయితే జర్నీ చేయబోతున్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కావడం వల్ల ఫుల్ ఎక్సైట్మెంట్, అలాగే ఓ పక్క సెక్యూరిటీ చెక్ ఇన్స్ ఎలా కంప్లీట్ చేయాలన్న భయంతో ఎయిర్పోర్ట్ కి అయితే ఎంట్రీ చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. నేను నాతో ఉన్నాక 5 మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళే, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, లోపల ఏం చేయాలో కూడా తెలియదు. కాకపోతే అన్ని సెక్యూరిటీ చెక్ ఇన్స్ అయితే కంప్లీట్ చేసి ఫ్లైట్ లో అయితే మనం మొదటి అడుగైతే పెట్టేసి మన ఫస్ట్ ఫ్లైట్ లో పెట్టగానే మనకైతే హెయిర్ హోస్టర్స్ అయితే వెల్కమ్ చెప్పేశారు. ఫ్లైట్ మార్నింగ్ 7:20 ఉంటే మేమైతే 6:20 ఫ్లైట్ లో ఎక్కైతే కూర్చున్నాం. అందరికి విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ స్టార్ట్ కావడానికి ముందు మన హెయిర్ హోస్టర్స్ అలాగే మన కెప్టెన్ అయితే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా సర్వైవ్ కావాలని చెప్పి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు. ఇంతలో మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయ్యే టైంలో మాత్రం ఏదో తెలియని ఫీలింగ్, కడుపులో ఉన్న మొత్తం ప్యాకేజ్ జారిపోయినట్టు అనిపించింది. వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్, అలాగే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ ఎక్కిన టైంలో ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల అసలు ఏం కనిపించలేదు. ఒక 30 minutes లో ఫుల్ సన్ రైజ్ అయ్యి క్లౌడ్స్, స్కై, ఆ బ్యూటిఫుల్ నేచర్ చూసుకుంటూ ఒక బ్రేక్ఫాస్ట్ మీల్ కంప్లీట్ చేసే లోపే మా కెప్టెన్ అయితే మనం అయితే ఢిల్లీ రీచ్ అయిపోయినాం అని చెప్పేసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా ఢిల్లీకి వస్తాం అని చెప్పి. అస్సలు టైం అయితే లేదు. ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫ్లైట్ ఎక్కినాం, ఆ గ్యాప్ లో ఢిల్లీ రీచ్ అయిపోయినట్టు అయితే అనిపించింది. హైదరాబాద్ టు ఢిల్లీ జస్ట్ 2 hours లో రీచ్ అయిపోయాను. ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ జర్నీ మాత్రం.